టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి అన్ని వెబ్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్ఫామ్లు రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన సబ్స్క్రైబర్స్ ఐడెంటిటీ మాడ్యూల్ సిమ్ కు తప్పనిసరిగా బైండ్ చేయబడాలి. అంటే మీ మెసేజింగ్ సర్వీసెస్ తప్పనిసరిగా మీ ఫోన్ లో ఉన్న సిమ్ తో లింక్ అయి ఉండాలి. 6 గంటల లాగౌట్ రూల్ అమల్లోకి వస్తే ముఖ్యంగా వాట్సాప్ వెబ్ లేదా అలాంటి వెబ్ కంపానియన్ సేవలను ఉపయోగిస్తున్న వినియోగదారులు ప్రతి 6 గంటలకు ఒకసారి తప్పనిసరిగా లాగౌట్ అవుతారు. దీనిని తిరిగి యాక్సెస్ చేయాలంటే మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చిన 90 రోజుల్లోపు ఒరిజినల్ సిమ్ ఫోన్ లో లేకపోతే ఈ యాప్లను యాక్సెస్ చేయడం కుదరదు. ప్రభుత్వం ఈ కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే సైబర్ మోసాలు, సైబర్ ఫ్రాడ్ చేసేవారు తరచుగా సిమ్ లేకుండానే ఈ మెసేజింగ్ యాప్లను దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుండి కొత్తగా సిమ్ బైండింగ్ ను తప్పనిసరి చేయడం వలన ప్రతి కార్యకలాపాన్ని ఒక ఫిజికల్ సబ్స్క్రైబర్ అంటే సిమ్ కలిగి ఉన్న వ్యక్తి వరకు ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది. ఈ కొత్త రూల్స్ టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు 2025 నుండి వచ్చాయి. దీని ప్రకారం ప్లాట్ఫామ్ లు సిమ్ లో నిల్వ చేసిన ఇంటర్నేషనల్ మొబైల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీని యాక్సెస్ చేయాలి. అంటే వాట్సాప్ వంటి గ్లోబల్ సర్వీసులు భారతీయ వినియోగదారుల కోసం తమ సిస్టంలలో కొంత భాగాన్ని రీఇంజనీర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయంపై టెక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిరంతరాయంగా సిమ్ చెకింగ్లు, 6 గంటల లాగౌట్ల వల్ల వినియోగదారుల ప్రైవసీ దెబ్బతింటుందని, మల్టీ డివైస్ సౌలభ్యం పూర్తిగా పోతుందని, ప్రయాణంలో ఉన్నప్పుడు యాక్సెస్ కష్టతరం అవుతుందని వారు వాదిస్తున్నారు. మరోవైపు దేశంలోని టెలికాం ఆపరేటర్లు మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిస్తున్నారు. ఏదేమైనా ఈ మార్పులు వినియోగదారులు తమ మెసేజింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించే విధానంలో భారీ మార్పులు తీసుకురావడం ఖాయం.